ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఆధ్యాత్మికమైన ఎదుగుదల. ఆధ్యాత్మికమైన ఎదుగుదల. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నది మనం చూసుకుని ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతూ మనం ముందుకు వెళ్దాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తనను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. స్తోత్రం దేవాసరణతుల. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, క్రొత్తగా జన్మించిన శిశువును పూరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అపేక్ష అంటే ఆశపడాలి. సో ఆధ్యాత్మికంగా ఎదగటానికి మరి ఇక్కడ 4 మెట్లు ఎక్కాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి 4 మెట్లు ఏంటి అని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నట్లయితే, మొట్టమొదటి మెట్టు ప్రభు మీద ఆధారపడటం. ప్రభు మీద ఆధారపడటం. మొట్టమొదటగా దేవుని ద్వారానే, దేవుని సహాయంతో మనం ఏదైనా సాధించగలుగుతాం. అసలు మనం ఒక పని ఎలా ప్రారంభించాలి, లేకపోతే కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి, క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారే ప్రారంభించాలి. ఎందుకని ఈ యొక్క శిశువులను పోలి ప్రారంభించాలి, ఎందుకని శిశువుల్ని పోలి ఉండాలంటే, పిల్లల్లో మీరు గమనించాలి, పిల్లల లక్షణాల్లో ఒకటి, ప్రతి దానికి తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. పిల్లలకు ఉండే లక్షణాలు ఒకటి ఏంటంటే, ప్రతి దానికి కూడా తల్లిదండ్రుల మీదనే ఆధారపడతారు కదా. ప్రతి చిన్న విషయాన్ని కూడా అదే దేవునికి ఇష్టమైపోతుంది. ఇక్కడ మనము కూడా ప్రతిదీ మీద ప్రభు మీద ఆధారపడటం అనేది చాలా మంచి విషయం అన్నమాట. మనం కూడా అన్ని విషయాల్లో ప్రభు మీదే ఆధారపడాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆఫీస్లో, ఇంటిలో, సంఘంలో, సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న సంగతి కూడా, చిన్న సంగతి అయినా సరే దేవుడికి తెలుసు. మనం కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సంగతి విషయమై ప్రభు మీద ఆధారపడదాం. హల్లెలూయా. నేను నిస్సహాయుడను, నిస్సహాయరాలను అని మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎస్, నువ్వు నిస్సహాయుడువే, నిస్సహాయరాలువే. కానీ ప్రభు మీద ఆధారపడినట్లయితే, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే, తాజాగా ప్రభు మీద ఆధారపడి ఈ యొక్క సంవత్సరాన్ని నువ్వు ఇంతగా ప్రారంభించలేదేమో. ఈ సంవత్సరాన్ని ఆరంభించడానికి ఈ సమయం ఆలస్యమేమి కాదు. ఈరోజు కాదు, రేపు ప్రారంభిద్దాం అని అనుకోవద్దు. నీ అంతరాత్మ స్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, చల్లార్చివేయద్దు. అంతేకాదు, దేవుని మీద ఆధారపడటానికి సందేహించవలసినటువంటి అవసరం లేనే లేదు. మన తండ్రి, మన యేసయ్య. చిన్నపిల్లలకి నడక నేర్పేటప్పుడు మనం వాళ్ళని గట్టిగా పట్టుకుంటాం, వాళ్ళు కూడా మనల్ని గట్టిగానే పట్టుకుంటారు. వాళ్ళు నిలబడలేరు, జారిపోకుండా మనం శ్రద్ధ తీసుకుంటాం. మన సహాయంతో వాళ్ళు బుడిబుడి వేస్తూ ఉన్నప్పుడు సంతోషంతో, సురక్షిత భావనతో వాళ్ళ కళ్ళు మెరుస్తూ ఉంటుంటాయి. కొన్నిసార్లు ప్రమాదకర దారిలోనికి వారిని వెళ్లకుండా ఆపితే ఏడుస్తూ ఉంటుంటారు. వారిని మనం కాపాడుతున్నామని గుర్తించరు. వాళ్ళలాగే మనం కూడా ఆధ్యాత్మికంగా
నడవటానికి, నిలబడటానికి ఒక ఆయన కావాలి. ఆయన మన తండ్రి అయిన దేవుడు. ఆయన మనకు బలాన్నిచ్చి పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగరటానికి, అలయక పరిగెత్తటానికి, సొమ్మసిల్లక నడిచిపోవటానికి శక్తినివ్వగలిగినటువంటి వాడు. యెషయా 40:31 మీరు చదువుకోండి. ఆహారం కొరకు, ఆరోగ్యం కొరకు, జ్ఞానం కొరకు, అన్నింటి కొరకు కూడా ఆయన మీదనే ఆధారపడటం నేర్చుకోవాలి. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మీరు చదివినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. ఆమేన్. ఈ మాట నమ్మితే మనం కంగారు పడం. అన్ని విషయాలు దేవుని వద్ద నుంచే వస్తాయి. మెట్టు వెంబడి మెట్టు ఎక్కుదాం ప్రియులారా. దేవుని మీద ఆధారపడి జీవిందాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి 4 మెట్లు. ఇందులో మొదటి మెట్టు దేవుని మీద ఆధారపడటం, పునాది మెట్టు. హల్లెలూయా. సో మీరందరూ ఎక్కారనుకుంటున్నాను. నేను ఆల్రెడీ దేవుని మీద ఆధారపడాలనేటువంటి నిర్ణయంతో ముందుకు వచ్చేసారు కదా. నేను ఏం చేసినా దేవుని మీద ఆధారపడాలి అనే మెట్టు మీరు ఎక్కారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఆమేన్. నెక్స్ట్, రెండవదిగా మనం గమనించినట్లయితే దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండాలి. దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండాలి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం ప్రకారం దుష్టత్వం విషయమై మనం శిశువులుగా ఉండాలి. చిన్నపిల్లలు శత్రుత్వం, పగ, కక్ష, కార్పణ్యం, కోపం ఇవి వాళ్ళకు ఉండవు. మీరు గమనించారా లేదో? అంటే మనమంతా కూడా చిన్నపిల్లల స్టేజ్ నుంచే వస్తూ ఉంటుంటాం. వచ్చిన వారు అందరం కూడాను. కానీ మీరు గమనించవలసింది ఏంటంటే, ఖచ్చితంగా చిన్నపిల్లలకి గొడవలు వస్తాయి. వాళ్ళు గేమ్స్ ఆడుకునేటప్పుడు అవ్వచ్చు, ఏదో కోపం వచ్చేస్తుంది, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళు వితిన్ మినిట్స్లోనే వాళ్ళు కొట్టుకున్నాము, తిట్టుకున్నాము సంగతి పక్కన పడేస్తారు. ఒకరి మీద ఒకరికి కోపం ఉండదు, శత్రుత్వం అనేటువంటిది ఉండదు, పగ పెంచుకోరు. అన్నీ కూడా క్షణాల్లో పక్కన పడేసి మళ్ళీ కలిసి ఆడుకుంటుంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది చిన్నపిల్లల్లో. వింటున్నారా? వాళ్ళకి ఇది ఏమి ఉండదు. ఒకరితో ఒకరు పోట్లాడిన వెంటనే కలిసిపోతారు. పైగా ఇందాకే కొట్టుకున్నావు, నువ్వు అలాగన్నావు, ఇలాగా అసలు ఏమి ఆ పాత విషయాలు ఏం గుర్తుండవు, వాళ్ళకి మర్చిపోతారు. అలాగే ఇతరుని అసలు విమర్శించరాలి ఎవరిని కూడా. వారికి చీకు చింత ఉండదు. వింటున్నారా? మనం క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఉండమని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నేటి సంఘాల్లో, విశ్వాసుల్లో కక్షలు, కుట్లాటకు కొదువే లేదు. రక్షించబడి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినా కానీ సమాధానం లేదు, సనుగుడు మానలేదు, విమర్శలకు నిలయం సంఘం. ప్రభువులో ఎదిగే కొద్దీ దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండాల్సినటువంటి వారు మృగ నైజంతో జీవిస్తూ ఉన్నారు, మృగాల్లా జీవిస్తూ ఉన్నారు. అందుకనే తీతు పత్రిక 1:12 వచనంలో, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ కూడా అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. చూసారా? ఎన్నెన్నో సంఘాలు కట్టామంటారు, 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చామంటారు, 50 సార్లు బైబిల్ చదవమంటారు. వీరికంటే కరుడు గట్టిన ఉగ్రవాదులు మేలు అనిపిస్తూ ఉంటుంటుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంవత్సరాలు గడిచే కొద్దీ దీనులుగా, పవిత్రులుగా మారాలని. ఫిలిప్పీ 1:9లో, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి. ఆమేన్. చాలామందికి పాపము పట్ల దూరదృష్టి ఉంటుంది. తమ పాపాలను తాము చూచుకోరు, ఇతరుల పాపాలను చూస్తారు. ఎదుటివారి జీవితంలో తప్పుగా కనిపించినటువంటి వాటిని నరికివేస్తూ
వాక్యాన్ని ఆయుధంగా చేసుకొని అస్త్రాలు సంధించడం సంఘాల్లో సహజమైపోతుంది. తమకేదో దేవుడు మినహాయింపు ఎగ్జంప్షన్ ఇచ్చినట్టుగా భావిస్తారు, బోధిస్తారు. కనిపించే రోగం ఎంత ప్రమాదకరమో కనిపించని రోగం కూడా అంతే ప్రమాదకరం అనేటువంటి విషయం వీరికి తెలీదు. ఇవన్నీ విడిచిపెట్టి కొత్తగా జన్మించిన పిల్లలకు ఉన్నంత స్వేచ్ఛ, స్వచ్ఛత, స్పష్టత, పవిత్రత ఇవన్నీ కలిగి ఉండాలని ప్రభువారు 1 కొరింథీ 14:20లో దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి అని అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2 మెట్లు ఎక్కాం ఇప్పుడు. దుష్టత్వం విషయంలో మనం శిష్యులుగా ఉండాలంట. నెంబర్ 1 దేవుని మీద ఆధారపడాలి. నెంబర్ 2 ఈ దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండాలి. నెంబర్ 3 పరలోకంలో ఎవరు గొప్పవారు అనే మెట్టు ఉంది. ఎవరు గొప్పవారంట అని చూసినట్లయితే ప్రియులారా, చిన్నపిల్లల వంటి మనసు గలవారే వాళ్ళ గొప్పోళ్ళు. మంచిగా బోధించటం కాదు, మంచిగా పాడటం కాదు, మంచిగా రాయటం కాదు, దేశాలు తిరిగి సేవ చేయటం కాదు. చిన్నపిల్లల వంటి మనసు కావాలి. పిల్లలు చేసే ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రతి చిన్నదానికి కృతజ్ఞత కలిగి ఉంటారు, సంతోషపడతారు. ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో మనం కూడా ఇంకా ప్రారంభించలేదేమో. ఈ యొక్క నూతన సంవత్సరం గడుస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండకూడదు. కృతజ్ఞతతో నిండినట్టు హృదయం దేవుణ్ణి సంతోషపరుస్తుంది. పిల్లల చేతిలో ఒక చాక్లెట్ పెడితే చాలు, ఎంత సంతోషిస్తారో చెప్పలేము. దేవుడు మనకి ఎన్ని ఈవులు ఇస్తూ ఉన్నాడు, ఇంతకుముందు ఎన్ని ఈవులు ఇచ్చాడు, మనకి ఇవ్వబడినటువంటి అనేక ఆశీర్వాదాల గురించి దినమంతా ఆయనకు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నామా? అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మన పాపాల కొరకు మరణించి పునరుత్థానుడవడం అనేటువంటి అద్భుత బహుమానం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించినట్లయితే మన హృదయాలు కృతజ్ఞతతోనూ మాటలు చెప్పలేనంత గౌరవ భావంతో ఉప్పొంగవా? రోమా 6:23 చదవండి. మీరు 2 కొరింథీ 9:15 చదవండి. కీర్తన 107:1 చదవండి. ఎంత కృతజ్ఞతాభావంతో నింపబడతాము. ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా మరి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడి అని చెప్పి మన మనసుకు చెప్పుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మరి 3వ మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే, ఇదిగో మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళాడు, జాబ్ చేయటకు వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, పని మీద వెళ్ళాడు, కాబట్టి మా నాన్నగారు వస్తూ నాకు ఏదో ఒకటి ఖచ్చితంగా తెస్తాడు అని ఆ పిల్లవాడు తన మనసుకు చెప్పుకుంటూ ఉంటాడు కదా. ఖచ్చితంగా చెప్పుకుంటాడు చిన్నపిల్లలు. నేటి సంఘాల్లో కొంతమంది తమ పదవులను బట్టి మహా గొప్పవారమని చెప్పి అపోహపడుతుంటారు. చిన్న చెరువులో పెద్ద చేపల్లాంటి వీరు విర్రవీగుతూ ఉంటుంటారు. అర్థం లేనటువంటి ఈ స్వాతిశయ పూర్ణులు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరి చేసుకుంటూ ఉన్నారు. గ్రహింపు లేకపోతున్నారు. 2 కొరింథీ 10:12 చదువుకోండి. ఇదంతా అన్నది పౌలు గారు అన్నమాట. వీరికి చిన్నపిల్లల లాంటి మనసు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి వారు జీవించిన కాలంలో మత పెద్దలను తీవ్రంగా దుయ్యబట్టాడు. ఎందుకంటే వారు బోధించేది ఒకటి, జీవించేది మరొకటి. పొగడ్తలకు, సన్మానాలకు, డంబాలకు వాళ్ళు బానిసలైపోయారు. వారి మనస్సులు మార్పు చెందలేదు. పై మెరుగులు, ప్రదర్శనలు కాదు, అంతరంగికమైనటువంటి మార్పు, అనుకోగలిగినటువంటి మనస్సు అవసరమని ఆయన చెప్పాడు. 2 కొరింథీ 5:17 మీరు చదివినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనల్ని నూతనమైన వ్యక్తులుగా చేయడానికి, తన పూర్ణ శక్తిని ఉపయోగించడానికి ఎన్నడూ కూడా అలసిపోని దేవుడు
మనకు ఉండటం ఎంత భాగ్యం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయం. చివరగా 4వ మెట్టు ఏంటంటే, పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. పిల్లలు ఎప్పుడు కూడా పిల్లలానే ఉండాలి, చిన్నగానే ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. పిల్లలు ఎప్పుడు కూడా ఎదగాలని చూసుకుంటారు. వాళ్ళు ఒకరి పక్కన ఒకరి నుంచి నేను పెద్ద అని అనుకుంటుంటారు. ఎవరు పొడుగుంటే వాళ్ళే పెద్ద అనుకుంటారు. పిల్లలు అమ్మా నాన్నల జోళ్ళు వేసుకుంటుంటారు. మీరు గమనించారా? నేను కూడా చాలాసార్లు అలా వేసుకునేటువంటి వాడిని. ఆ పెద్ద చెప్పులు వేసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పులు వేసుకుని, నాన్న నేను ఎంత పెద్దవాడిని అయిపోయినా చూడు అంటారు. లేకపోతే వాళ్ళ నాన్న బూట్లు వేసుకుని, లేకపోతే వాళ్ళ అమ్మ చెప్పులు వేసుకుని అమ్మంతా అయిపోవాలి, నాన్నంతా అయిపోవాలి అనేటువంటి వాళ్ళ ఆశ చూసారా మీరు ఎప్పుడన్నా? అందుకనే చెప్తున్నాడు దేవుడు, ప్రతి విషయంలో ఆలోచించండి, పిల్లలు ఏం చేస్తారో. హల్లెలూయా. వాళ్ళు చెప్పులు వేసుకుంటారు, వాళ్ళు బట్టలు వేసుకుంటారు, వాళ్ళు పక్క నుంచి ఉంటారు. నా పిల్లలు కూడా వాళ్ళ అమ్మ పక్క నుంచి, నాన్న చూడు నేను అమ్మంతా అయిపోయాను అంటే వాళ్ళ మనసు ఏంటంటే నేను కూడా అమ్మలాగా ఎదగాలి, నేను కూడా అమ్మలాగా అయిపోవాలి. హల్లెలూయా. అలాగైతే మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మన వ్యక్తిగత బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. మన ఆత్మీయమైనటువంటి ఆకలి మందగించకూడదు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యం అనేటువంటి ఆహారం భుజించినప్పుడు మనం ప్రభులో బలవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. చాలామంది నూతన సంవత్సరం ఆరంభంలో కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటుంటారు. వాగ్దాన కార్డులు తీసుకుంటారు, ఏవేవో ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటుంటారు. చెడు అలవాట్లు మనల్ని శోధించి పాత మార్గాల్లోకే నడిపిస్తాయి మనల్ని అవి. అలా క్రమంగా వాగ్దానాల నుంచి, ఈ యొక్క ప్రతిజ్ఞల నుంచి క్రమంగా జారిపోతూ పాత జీవితానికే మారిపోతారు. అంతిమంగా మామూలే. మన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు మనకు సహాయం చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేయాలని ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడదాం. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో శారీరకంగా, ఆర్థికంగా మనం ఎదుగుతూ ఉన్నట్టే లెక్క. ఎదుగుతున్నాం, మంచిదే. దానిని పేతురు ఇలా వివరించాడు. 2 పేతురు 3:18లో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. మనం విశ్వాసంలో ఎదగటం వలన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తాం. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు వాక్యం అనే బలమైన ఆహారం అవసరం. వింటున్నారా? ఒక వ్యవసాయ నిపుణుడు ఎదగటాన్ని గురించి ఇలా వివరించాడు. కొన్నిసార్లు చెట్లో పువ్వులు పూయించేటువంటి హార్మోన్ నిలిచిపోతుంది. అలాంటి సమయంలో పువ్వులు పూయవు. చెట్టుకు ఒక ఆఘాతం కలిగించడం ద్వారా పుష్పించడానికి చెట్టును ప్రోత్సహించాలి. దెబ్బలు ఏర్పడవచ్చు. ఈ విధంగా చేస్తే అభివృద్ధి జరగవచ్చు. వింటున్నారా? ఒక ఆఘాతం అంటే ఆ యొక్క మొక్కలో మార్పులు సంభవించడానికి మరి దాని వేళ్ళు తవ్వచ్చు. ఇలాగ ఏదో ఒక ఆఘాతం కలిగించడం ద్వారా అప్పుడు ఆ మల్ల చెట్టు పుష్పించడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటుంటాం. చూసారా? మీరు ఎప్పుడన్నా చేస్తారా? కొన్ని మొక్కలు ఎదగవు, కొన్ని మొక్కలు ఫలించవు. అలాంటివి ఉన్నప్పుడు మనం ఆ చెట్టు యొక్క వేర్ల దగ్గర బాగా తవ్వి మంచి ఎరువేసి నీరు పెట్టి దాంట్లో మరి ఆ మొక్కనంతా కదిలించినట్లుగా మనం చేసి ఒక ఆఘాతం కలిగించినట్లయితే పుష్పించడానికి చెట్టును మనం ప్రోత్సహించినట్లుగా అవుతుంది అన్నమాట. హల్లెలూయా. ఈ విధంగా చేస్తే అభివృద్ధి జరగవచ్చు. మన జీవితాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు, ఒక ఆఘాతాలు సమస్యలు వచ్చినప్పుడు మనల్ని ఎవరో కొడుతున్నారని మనం భావిస్తాం.
కొన్నిసార్లు నిస్పృహ చెందుతూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తాం. దేవుడు మనం ఎదగటానికి బాధాకరమైన అనుభవాలను ఉపయోగించడం ఒక కారణం కావచ్చు. యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక అఘాతం ఏర్పడాలి అక్కడ. యోబు రెండంతల ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక మరి భయంకరమైన సిచ్యువేషన్ గుండా వెళ్ళవలసి వస్తుంది. కానీ అది చూసినట్లయితే నా పుట్టినరోజు నేను శపించుకుంటాను, నేను ఎందుకు పుట్టాను ఏంటి అనేటువంటి విధానంలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు యోబు గూడుని చెరిపే అవకాశం సైతానుగాడికి ఎందుకని ఇచ్చాడంటే కొత్త గూడుని ఇవ్వటానికి, కొత్త గొర్రెలను ఇవ్వటానికి, కొత్త భూమిని ఇవ్వటానికి, కొత్త ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి. దేవుడిచ్చే కొత్తది ఎలాగ ఉన్నదంటే, ఇప్పుడు చూడండి, మనం గత కాలంలో కీప్యాడ్ ఫోన్స్ వాడేటువంటి వారు. ఆ ఫోన్లను మనం పక్కన పెట్టి కొత్త ఫోన్ కొన్నామంటే ఎందుకని? ఇప్పుడు అంతా టచ్ వచ్చింది, పెద్ద స్క్రీన్ వచ్చింది, ఇవన్నీ టెక్నాలజీలు అభివృద్ధి చెందాయి. అది ఫోనే, ఇది ఫోనే. కానీ ఇక్కడ మనం ఎందుకని అప్డేట్ అవుతానికి ఇష్టపడ్డాం? అప్డేటెడ్ ఎందుకు తీసుకున్నామంటే ఇంకా కంఫర్ట్గా ఉండటానికి. హల్లెలూయా. అలాగే మన జీవితంలో ప్రియులరా, మంచిది స్వీకరించాలి. ఒక సంఘటన, ఒక భయంకరమైన పరిస్థితి, శోధన వచ్చిందంటే దేవుడు నిన్ను అప్డేట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాత సాఫ్ట్వేర్ పోతుంది, కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. మొబైల్ ఒక్కోసారి పనిచేయట్లేనప్పుడు ఫార్మేట్ కొడతాం, ఆల్ క్లియర్ కొడతాం, ఎరేజ్ చేస్తాం. అప్పుడు మళ్ళా అప్డేట్ అయినప్పుడు కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది. అది స్పీడ్గా ఉంటుంది, అది మేలుకరంగా ఉంటుంది. ఇదంతా మన రోజు మొబైల్స్లో వాటిల్లో జరుగుతూనే ఉంటుంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోం. అలాగే మన జీవితాన్ని కూడా ఎప్పుడైతే పట్టించుకుంటామో, మన జీవితాన్ని కూడా ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో, మన జీవితంలో కూడా ఎప్పుడైతే పాత దాన్ని ఫార్మేట్ కొడతామో కొత్త దాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనం ఎదగటానికి బాధాకరమైన అనుభవాలను ఉపయోగించడం ఒక కారణం కావచ్చు. 119వ కీర్తన 71వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. శ్రమ నుండి ఇండుట మేలేంటి? బ్రదర్, శ్రమల నుంచి బయటపడాలని ప్రార్థన చేయండి, శ్రమ నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేయండి. ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను అని అందరం పలుకుతాం, కానీ ఈ మాట ఎప్పుడైనా మనం పలుకుతామా? ఏమని? నేను నీ కట్టలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఇందుట నాకు మేలాయను, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను, నాకు మేలాయను, నాకు మేలాయను. ఆమేన్. ఏమిటంటే మేలు. ఏది మేలు? శ్రమ పొందటం. శ్రమ పొందటం మేలు ఎలాగవుతుంది? ఒకరు మనం హింసించడం మేలు ఎలాగవుతుంది? ఒకరు మనం బాధ పెడతాం మేలు ఎలాగవుతుంది? అంటే నువ్వు ఈ లోకానుసారంగా వారు పెట్టే బాధ, ఈ విషయాలు చూసినట్లయితే ఎప్పటికీ నీ జీవితంలో మేలును నువ్వు అనుభవించలేవు, మేలును చూడలేవు. కానీ ఆ మేలు వెనక, కీడు వెనక ఉన్న మేలును చూడాలి, సమస్య వెనక ఉన్న పరిష్కారాన్ని చూడాలి, అంధకారం వెనక ఉన్న అద్భుతాన్ని చూడాలి. హల్లెలూయా. వింటున్నారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మీరు చదివినట్లయితే శిక్షణ అనేటువంటిది మీరు ఇక్కడ గమనించవచ్చు. నీతిను సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది అంటున్నాడు ఇక్కడ. ఈ యొక్క మరి శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ నీకేం చేస్తాయంటండి? నీతి అను సమాధానకరమైన ఫలితాన్ని ఇస్తాయి. హల్లెలూయా. యోబుకు వచ్చిన కష్టాలే చూస్తాం, కానీ ఆ కష్టాల వెనక దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మనం చాలా తక్కువ మంది గమనిస్తూ ఉంటుంటారు. దేవుని ప్రజలు మరింత ఫలించడానికై కొమ్మలు కత్తిరించే కత్తిగా దేవుడు కొన్నిసార్లు శ్రమలను మనపై వాడుతూ ఉంటుంటాడు. ఎలా చేస్తూ ఉంటుంటాడో, తోటమాలికి జీతం ఇచ్చి మన ఇంట్లో చెట్లను నరకమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉంటుంటాం. జీతం ఇచ్చావు,
డబ్బులు ఇచ్చావు, ఆయన వచ్చి ఏం చేస్తాడు? కత్తిరెట్టుకు వచ్చి మీ ఇంట్లో చెట్లన్నీ నరుగుతాడు. ఎందుకని? ఏది ఎక్స్ట్రా ఉందో దాన్ని కట్ చేస్తాడు, ఏది పాడైన భాగమో దాన్ని కట్ చేస్తాడు. వింటున్నారా? కాబట్టి మనం దేవుని ప్రజలమైనట్టు మనమంతా కూడా మరింత ఫలించడానికే కొమ్మలు కత్తిరించే పని జరుగుతూ ఉంటుంటుంది. ఎక్స్ట్రాలు కట్ చేయబడుతూ ఉంటుంటాయి. ఇవన్నీ ఎందుకని అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకని ఇలా కట్ చేస్తారంటే, నువ్వు బహుగా ఫలించాలి, మరింత ఫలించాలి. హల్లెలూయా. పిల్లల్లా ఎదగాలనేటువంటి ఆశ కలిగి ఉందా మనం కూడాను? పిల్లల్లా ఉండాలనేటువంటి ఆశ కలిగి ఉందా మనం కూడాను? పిల్లల వంటి స్వభావం కలిగి ఉందా మనం కూడాను? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క వర్తమానం. ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ యొక్క 4 మెట్లు ఎక్కినట్లయితే మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులను మనం స్వతంత్రించుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 4 మెట్లు ఎక్కడానికి మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.